పితా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏలేవారి సన్మనసుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆమె అవును, పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. ధైర్యప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జయస్సు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను మీ మాట చెప్పిన మాకు కలుగును కాక. ధైర్యప్రసాదం చేత మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జయస్సు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యోతారమెత్తను. మరియ మాత కూడా వాసమే ఉండెను. ధైర్యప్రసాదం చేత ఆయన మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జయస్సు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏ స్త్రీ స్నానం దివ్య వాగ్దత్తములకు మే పాత్రలు మగినట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుష్యోతారమును తెలుసుకుంటమే. అతని పాటల వలన శ్రీమ వలన తానమేక మహిమే పొందినట్లు మాకు మీ వరప్రసాదం దయచేయవలను దేవవారిని వేడుకొంచున్నాము. యేసుక్రీస్తునాథం దివ్యముఖం చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకుడు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు నేపడిన సదాకాలం మీకే తోస్రం కలుగును గాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పములను చేయి పనులను పడు కష్టములను పొందు సంతోషములను నా పాపముల పరిహారమునకును సమస్త సభ్యుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించిన ఉద్దేశములతో వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించుతున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డగా మమ్ము కాపాడండి. ఈ దినమే పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా ఉండేడు సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభు అనాది శరీరమితి లేని సకలమిళ్ళ స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాపి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడి ఏకత్రిత సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలము మీ తిరునామము స్తుతింపబడును గాక. దయా సముద్రం అయినడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రము చేదుముగాక. సర్వేశ్వర తమను నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసిరే. దేవా, ఈ రాత్రి ఎందుకు అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితే. దేవా, జ్ఞాన స్నానం ద్వారా నన్ను తిరుసంలో చేర్చి మీ బిడ్డలుగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవరించితే. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనమును ప్రసాదింపనవరించితే. దేవా, నేనెన్ని ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వల్లే నన్ను కాపాడితే. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితే. సర్వేశ్వర, మీరు అనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదని దృఢ ప్రతిజ్ఞ చేయించున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేరవారు చేకొండి. వాని వలన వచ్చే జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగానున్నాను. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందము. సకల కీడుల నుండి, సకల పాపముల నుండి, మీ కోపాజ్ఞ నుండి, ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణం నుండి, పిశాచి తంత్రముల నుండి, కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి, మోహాజ్ఞ నుండి,
పిడుగులు ఘోరగాలి మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము కరయుద్ధము మొదలైన వాని నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి ఆగమనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి శివన పాటలను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మరణమును భూస్థాపనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము మిక్కిలి మిక్కిలి నెనగల నడగల తల్లి, తల్లి, మీ మీ శరణ శరణ పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారలలో ఒకరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడూ లోకములో వినది లేదని తలంచండి. కన్యకలైన రాజ్ఞి, దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వస్తున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖంలో నిలుస్తున్నాను. మనుషోతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్వజింపక దయాపరులై వినోదరించండి. ఆమేన్. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా అన్యుడు కన్య మరియమ్మ, నా యందు దేవిశ్వాసము అని పుణ్యము వర్ధిల్లినట్లు మీ దివ్యకుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా యందు దేవనమ్మిక అని పుణ్యము వర్ధిల్లినట్లు మీ దివ్యకుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవ ప్రేమని పుణ్యము వర్ధిల్లినట్లు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ జొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుగల దుర్గుణమును అణచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసును అనేక శరీరాపదలని కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడులని కాపాడవలెనని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్ప్ర దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచు యొక్క శోధలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లా మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తును దయాపరులైన పిత పుత్ర పవిత్ర ఆత్మని ఏకత్రిత సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పాట నెంబర్ 17. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయక నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయక నా పెన్నిధి. పాడి
పాడి స్తుతింతుము నీ దివ్యనామం. పాడి స్తుతింతుము నీ దివ్యనామం. వరములు చెందే ఈ దివ్య బలిలో, వరములు చెందే ఈ దివ్య బలిలో, చేరితి ప్రభువా నీ సన్నిధి. మందిర ద్వారములారా, మీ తలుపులు పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండును గాక. In spiritual life, the real joy is only when we are obedient. రిచర్డ్ ఫోస్టర్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాట. మనం విధేయులుగా ఉన్నప్పుడే మనం నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని పొందుతాం. అవిధేయత వల్ల దేవుని నుండి, మన యొక్క పొరుగువారి నుండి ఎడబాటు తప్ప మరేదీ మిగలదు అని ఆది దంపతుల జీవితంలోనే మనం చూస్తాం. మరి ఏ ఏ కారణాలు మనలను, మన యొక్క సాంఘిక సంఘ జీవితాన్ని మరియు దేవునితో ఉన్నటువంటి బంధాన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నదో, మార్పుకు లోను చేస్తూ ఉన్నదో, మన యొక్క ఏకాగ్రతను భంగం కలిగిస్తూ ఉన్నదో, మరొకసారి ఆ యొక్క ప్రభు వైపు మన దృష్టిని మరల్చుదాం. ప్రభు యొక్క మన్నింపును కోరుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరి సహోదరులారా, సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసురుల చేతను లోక పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దీనులు, ఆకలిగొనిన వారు, బలహీనుల వంటి పీడిత ప్రజలను మీ దివ్య కుమారుని ఆగమమునతో విముక్తులను గావింప చిత్తగించితిరి. అతడు తనను తానే రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మనిషి అవతారమును ఎత్తెను. ఈ పరమరహస్యమును పునశ్చరణము చేసుకొనుచున్న మేమందరం అతని ద్వారా లభించిన నిజమైన స్వాతంత్ర్యమును తనివి తీరా అనుభవించగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. తనకు సామియేలు జన్మించినందులకు అన్న దేవునికి వందనములు తెలిపెను. సామియేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అన్న సామియేలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తొలించుకొని తూమూడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో సిలోలోని యావే మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు.
అచట దూడను వధించి బలిని సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని. ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను. కావున నేనీ పసికందును ప్రభువునకే అర్పించుతున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువునకు మొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుతున్నది. నా నా హృదయము హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుతున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుతున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. బలశాలులు విల్లులు తుత్తినిలయ్యెను. బలహీనులు బలాఢ్యులైరి. కలవారు కూటికై కూలికిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుతున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రాణము తీయువాడు, ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవువాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే. అనగద్రొక్కువాడు, అతిశయింపజేయువాడు ప్రభువే. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుతున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి, గౌరవము గల ఆసనములు నొసగి గొప్పవాండ్రు సరసన కూర్చోబెట్టినది ప్రభువే. జగత్తునకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుతున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సమస్త జాతులకు రాజా, మీ శ్రీసభ ఐక్యతకు మూలాధారమా, మీ మట్టి నుండి సృష్టించిన మానవునిని రక్షింపరమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేష మందలి భాగము, ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలైనా సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి పోయెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. దేవుని యొక్క వరం చేత కలిగిన బిడ్డలు అని తెలిసినటువంటి ఈ యొక్క తల్లులిద్దరూ దేవునికి వందనాలు అర్పిస్తున్నారు. అదే సామువేలు ప్రవక్త యొక్క తల్లి అన్న మరియు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ. వీరిరువురు నిన్నటి దినాన ఎలిజబెతమ్మ మరియమ్మ గారి మధ్యలో ఉన్నటువంటి సారూప్యతను మనం ధ్యానించున్నాం. నేడు హన్నా మరియు మరియమ్మ వీరిద్దరూ తమ ఇచ్చినటువంటి జన్మనిచ్చినటువంటి బిడ్డలు గొప్పవారవుతారు అని ముందే వారు తెలుసుకొని ఉన్నారు. ఎందుకనంటే అసాధారణమైనటువంటి జన్మను వారు పొందారు కాబట్టి. తల్లులుగా మాత్రమే అది ఆస్వాదించగలిగినటువంటి ఈ యొక్క స్త్రీమూర్తులు ఇద్దరు తమ యొక్క మనసుల నుండి వారి యొక్క హృదయముల నుండి వచ్చినటువంటి మాటలను వారు గేయంగా పాటగా ఈరోజు మనందరం వారి మాటలుగా వింటూ ఉన్నాం. నా హృదయము రక్షకుడైన ప్రభు నందు ఆనందించుతున్నది. ఇదే మాట ద సేమ్ is repeated again through the mouth of Mary. ఇద్దరు కూడా అదే మాటలు దేవుని యందు ఎందుకు సంతోషిస్తున్నారు? మనం ఎప్పటి నుంచో ప్రతి చోట విన్నటువంటిది కోడి ముందా గుడ్డు ముందా ఈ ప్రశ్న మనం విన్నాం. దీనికి సమాధానాన్ని మనం ఏ విధంగా కూడా చెప్పలేం. ఈరోజు ఈ స్త్రీమూర్తులు ఇద్దరు వారి హృదయం నుంచి ఈ యొక్క ఆలోచన ఆనందం కలిగిందా, లేదా దేవుడు ప్రేరేపిస్తే వీరికి ఆనందం కలిగిందా? ఈ రెంటికి సమాధానం చెప్పటం చాలా కష్టం. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళికలో వీరున్నారు కాబట్టి దేవుడి నుండి వచ్చింది అని మనం అనవచ్చు. అలాంటప్పుడు వీరి స్పందన లేకుండా ప్రభు ఏమైనా చేయగలడా అంటే అది కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, వీరి యొక్క తోడ్పాటు, ఈ రెండూ కూడా అవసరమే. అందుకే వీరిలో కేవలం దేవుని నుండి వచ్చిన వరమే ఉందా అని అంటే తప్పకుండా ఉందని చెప్పటమే కాదు, వీరి నుండి ఉండవలసినటువంటి తోడ్పాటు, వీరికి ఉండవలసినటువంటి భక్తి, వినయ విధేయత ఉండవలసినటువంటి పాలలో ఉన్నందున వారందరూ కూడా వీరిద్దరు ముఖ్యంగా దేవుని యందు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. దేవుని యందు సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు ముందే ఈ యొక్క గొప్ప రహస్యాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, వీరు చేయవలసినటువంటి పనిని పరిపూర్తి చేశారు, సగంలో వదిలిపెట్టలేదు. మనం కనుక ఈరోజు సువిశేషంలో చూస్తే ఆమె మరి 3 మాసాలు అక్కడే ఎలిజబెతమ్మతో ఉండి అనంతరం వెళ్ళింది అని. సహాయం చేసింది కేవలం చేయాలి కాబట్టో లేదా కర్టసీ కొరకో మొహమాటానికో కాదు, పూర్తిగా తాను చేసింది. వెళ్ళి తాను చేయవలసినటువంటి పనిని పరిపూర్తి చేసింది. అది మరియమాత యొక్క జీవితంలో మనం ఈరోజు చూస్తున్నాం. ఎలిజబెతమ్మ దగ్గరకు చుట్టపు చూపుగా మాత్రమే కాదు, చేయవలసినటువంటి సేవను పూర్తిగా చేసింది, సగం సగంగా కాదు. ఈరోజు వీరిద్దరూ 2 విషయాలు మనకు నేర్పుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని నేను ఏ విధంగా నా వైపు నుంచి ఇవ్వవలసినటువంటి సహకారాన్ని ఆయన పనికి నేను ఇస్తూ ఉన్నాను, మొదటిది. రెండవది, నేను చేస్తున్నటువంటి సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయా, సగం సగంగా ఉన్నాయా? ఈరోజు పూర్తి చేయమని ఆయన చెబుతున్నాడు. ప్రభువే తాను శిలువపై నుండి తాను తనకివ్వబడేటువంటి పనిని పూర్తి చేసి సమాప్తమైనది అని ఆయన చివరి మాటగా మాట్లాడతారు. పూర్తిగా ఆయన చేశారు. మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరియు ఇది వీలైతే నా నుండి తొలగించు అనే అభ్యర్థనను కూడా తండ్రి ముందు పెట్టారు. కానీ దేవుని చిత్తమే నెరవేరునుగాక అనే ఆలోచన ప్రభు మాట నుండి సమాప్తమైనది అంటూ చివరి వరకు వచ్చింది. The well begun is half done, it is said, and it is not sufficient to be people who do the things half, but we are supposed to be fulfilling it to the end. Magnanimously David has started, and we know how it was. And the great start of Solomon we all know, and how he ended up we all know it. It is not sufficient that we start well. Often everything begins well. The new broom sweeps well అని మనం చెప్తాం. So it's all good in the beginning, but how is it progressing? How is it ending? We all begin our life very well, with a gentle and with a lot of spiritual things, and how is it leading to? The very child is all holy, and as he grows up, as she grows up, and how all the things coming with all the sensory organs, with the education and with every relation,
everything comes in. And is he becoming holier? On the contrary, we become more malicious. And God is asking us to start well and also end well. And the end, the final, the grand finale on the Calvary was the example that he has brought to the final in the best form. That is the only and lasting offering which he made. And let us all pray for such kind of dedication. It's not just the arrival, but how it has to complete. The entry was very simple and humble in the life of Jesus, and we all know how the end was. In the sight of man, it was a defeat, it was a fall, it was a failure. But in the sight of God, it was a success, because he could bring the culmination in a way how God wanted it to be. And we all should be the people to make the things happen in the way God wants and wills. It's not one's own whims and fancies, but the will of God. And that is what we are called to explore day by day and to accomplish every day's task. It's not that the life achievement is only the goal we have. We have every minute, every day, every week, and every occasion, and there are every set goals. All this together makes our life accomplished. Let us all pray that every tiny thing that we take up, every little work that we do, and every little charity that we do, let it be to the full. And God will find it meaning, because they knew that it is a blessed act, and both these blessed women acknowledged it and lived it to the full. Lord, we pray for all those who asked us to offer this Eucharist and the intentions. The couple who remember the day of their wedding lock, and all those who ask us to offer. And we, in a special way, once again remember our faithful of the parish and the efforts that we all make together to make the arrival of Jesus into our hearts, the magnanimous one. And above all, a spiritual act with obedience, as Robert Foster says. పాట నెంబర్ 461. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుధుని చిన్న కాంకలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుధుని చిన్న కాంకలను. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలమును. నా జీవిత భాగ్యమును నాకున్నది సకలమును. అర్పించే అందుకో అమరుడని సేవకై. అర్పించెను అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుధుని చిన్న కాన్కలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు స్వీకర సుధుని చిన్న కాన్కలను. ప్రేమితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ ప్రేమాదరములను నమ్ముకొని మా అర్పణములతో మీ పీఠమును సమీపించుచున్నాం.
ఈ దివ్య బలి మా పాపములను పరిహారము చేసి మమ్ము పవిత్రపరచి మీ నిత్య జీవమందు భాగము వసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్మందరినీ ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలో, అతని స్థుతులను పాడుటలో నిమగ్నమైండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిస్తూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటిదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపుము. దేవుని కనితలుగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. సామువేలు ప్రవక్త యొక్క తల్లి ఈరోజు హన్న మాటలను, యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ మాటలను మనం ధ్యానించినట్లు, సామువేలు ప్రవక్త విధేయత బలి కంటే గొప్పది అని మాట్లాడతారు. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. సో మనం చేసేటటువంటి ప్రార్థనలకు మరియు చూపించేటటువంటి విధేయత మరింత అధికంగా ఉండాలి అనేది ఈరోజు మనందరం కూడా నేర్చుకొని పాటించే ప్రయత్నం చేద్దాం. తద్వారా నేటి రోజు ఎన్ని పనులు విధేయతతో మనం చేస్తూ ఉన్నామో, ప్రతి పని వెనుక ఏ కారణాల చేత నేను పనిని నా భుజస్కంధాలపై నడుపుతున్నాను, చేస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకొని అటువంటి గొప్పదైన విధేయత కోసం ప్రత్యేకంగా ప్రభు ప్రార్థనను జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వము. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్న నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు సూచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ద్వారా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించు ప్రభువా, Whether Miss Borden మాకు is దయచూపుము. just Lord Jesus Christ, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు, విధేయతతో జీవించమని ఆహ్వానిస్తున్న ప్రభు, ఆయన విందుకు విచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందదును. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కలిగినట్లు కరుణించండి, కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు నాకు ధైర్యం తృప్తి కలిగినట్లు చేయండి, ఓ మంచి జేస్వా నా నా ప్రార్థన ప్రార్థన ఆలకించండి, ఈ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నిన్ను స్తుతింపబడునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలను నేను దేవరవారి సముఖములో
మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 కార్యములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించెడి. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నడి సుకృత తలంపులను, నా ఎకరముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకున్న మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు నవదరింపవలనని నా మంచి యేసువా దేవుని వారిని ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా అందరకు బలమును దయచేసితిరి. ఈ భోజన ప్రాబల్యముతో మేము నిర్వహించు క్రియలు మీ రక్షణ కార్యమును ఈ లోకమున కొనసాగింప తోడ్పడునుగాక. ఈ విధముగా రక్షకుడు వచ్చినప్పుడు ధర్మక్రియలతో మేము అతనికి ఎదురేగి విధేయులమైన విశ్వాసులుగా జీవించినందుకు ఆనందించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో విధేయతతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా అంతోనివారా ఆదర్శమైన మా అంతోనివారా 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 ఆదర్శమైన మా అంతోనివారా ఆనందనది వైపు నడిపించు మమ్ము పరమానంద వరము సాధించు మాపై ఆనందనిధి వైపు నడిపించు మమ్ము పరమానంద వరము సాధించు మాపై అంతోనివారా పునీత అంతోనివారా అంతోనివారా పునీత అంతోనివారా వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం అంతోనివారా అంతోనివారా అతనిలో నింపావు పరివర్తమానం అంతోనివారా అంతోనివారా వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం అతనిలో నింపావు పరివర్తమానం ధనములో లేదంటూ దైవాశీర్వాదం అంతోనివారా అంతోనివారా ధనములో లేదంటూ దైవాశీర్వాదం పరలోక సంపదలు పరమానందాతీతం అంతోనివారా పునీత అంతో